హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఒక మొబైల్ యాప్కి హోమ్ స్క్రీన్ అలాగే లాగిన్ స్క్రీన్ ఎలా డిజైన్ చేయాలో తెలుసుకోబోతున్నాం. కానీ మొబైల్ యాప్కి ఈ స్క్రీన్స్ తయారు చేసే ముందు మనకి ఈ కలర్ గైడ్ గురించి తెలియాలి. కలర్ గైడ్ అంటే ఏంటంటే ఈ మొబైల్లో మీరు చేసే మొబైల్ యాప్లో ఏమేమి కలర్స్ యూజ్ చేస్తారో అలాగే ఏమేమి ఫాంట్స్ యూజ్ చేస్తారో అవి ఒక స్టార్టింగ్ స్క్రీన్లో ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసి ఆ కలర్ కోడ్ ఇప్పుడు నేను దీన్ని సేవ్ టు కలర్ స్వాచ్ అంటే ఆ కలర్ ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను, అలాగే దీన్ని సెలెక్ట్ చేసి అలాగే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఫ్యూచర్లో మనకి ఈ కలర్ స్వాచెస్ ఒక లైబ్రరీలో స్టోర్ అయిపోతాయి. సో ఈజీగా మనం యాక్సెస్ అయ్యొచ్చు. అలాగే ఫాంట్స్ కూడా లెమన్ మిల్క్ అలాగే నునిటో అనే ఫాంట్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫాంట్స్ గూగుల్ ఫ్రీ ఫాంట్స్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్టికులర్ ప్రోటోటైప్ మీ డెవలపర్కి ఇచ్చినప్పుడు అతను ఆ ఫాంట్స్ని గూగుల్ ఫాంట్స్ ద్వారా త్రో సిఎస్ఎస్ ద్వారా కాల్ చేయాలన్నప్పుడు ఇవి ఫ్రీ ఫాంట్స్ అయి ఉండాలి. ఫైన్. సో ఇప్పుడు ఒక న్యూ ఆర్ట్ బోర్డ్ నేను తీసుకుంటున్నాను. సో ఐఫోన్ 6 ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ దీని నేమ్ వచ్చి హోమ్ స్క్రీన్ అన్నాను. ఓకే, హోమ్ స్క్రీన్. ఈ హోమ్ స్క్రీన్లో మనకి బేసిక్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే నంబర్ 1 యాప్ టైటిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ టైటిల్, ఎనీ యాప్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హుక్ అంటున్నాను. సో దిస్ ఇస్ ఏ యాప్ టైటిల్. సో దీనికి ఏ ఫాంట్ యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ మిల్క్ అనే ఫాంట్ యూజ్ చేశాను. అలాగే ఫాంట్ సైజ్ వచ్చి 36, అలాగే ఇది బోల్డ్ పెడుతున్నాను నేను. సో దట్ ఇది సెంటర్ లేదు కాబట్టి బెటర్ మేక్ ఇట్ సెంటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యాప్ యొక్క డిస్క్రిప్షన్, ఇది దేనికి యూజ్ చేస్తారు. సో దీని యొక్క ఫాంట్ వచ్చి నేటో. సో ఇది ఆన్లైన్ యాప్, ఫ్లేట్ అలాగే చాట్ అండ్ మీట్ పీపుల్. ఈ యొక్క యాప్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ మీట్ పీపుల్. సో ఈ ఫాంట్ యొక్క సైజ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 16 పిక్సెల్స్ తీసుకుంటున్నాను, అదర్వైజ్ 18 పిక్సెల్స్. ఫైన్. సో ఇది యాప్ టైటిల్. అలాగే ఇక్కడ మీకు ఒక సైన్ అప్ స్క్రీన్ ఉంటుంది, ఒక టేక్ ఏ రెక్టాంగిల్. ఈ సైన్ అప్ స్క్రీన్ రౌండ్ ఫిగర్ చేద్దాం. 250 విడ్త్ ఉండాలి, హైట్ వచ్చి ఒక 50 పిక్సెల్స్. ఇది జస్ట్ మనం సేమ్ సైజ్ యూజ్ చేయాలని రూల్ లేదు, బట్ ఇట్ లుక్స్ గుడ్. అలాగే దీని యొక్క రేడియస్ వచ్చి మేబీ ఒక 10 పిక్సెల్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో దీని యొక్క ఫిల్ కలర్ ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ మనం స్వాచ్లో స్టోర్ చేశాం కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. దీని యొక్క బార్డర్ మాత్రం రిమూవ్ చేస్తున్నాను. ఫైన్. ఓకే, దీని యొక్క సైజ్ 60 ఇద్దాం, ఇట్ లుక్స్ గుడ్. దీన్ని సెంటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం బాటమ్ సైడ్ ప్లేస్ చేసి ఈ టెక్స్ట్ని ఆల్ట్ డ్రాగ్ డూప్లికేట్ సైన్ అప్ నౌ. సో ఈ సైన్ అప్ నౌ అనేది బెటర్ స్క్రోల్ చేసి దీన్ని క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఇలా ప్లేస్ చేసి రైట్ క్లిక్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఇంతకుముందు చూసాం. సో సెలెక్ట్, ఈ రెండింటిని అలైన్ చేసేసుకొని కొంచెం జెడ్ ఫర్ జూమ్ టూల్, ఈ ఏరియాని జూమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ మ్యాచ్ కాలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీని యొక్క టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ దీస్ టు. సో నేను డూప్లికేట్ షిఫ్ట్ డౌన్ యారో అంటే బేసికల్గా ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఒక 5 పిక్సెల్ ఉంటుంది. సో అలాగే సెకండ్ వచ్చి లాగిన్. ఈ లాగిన్ యొక్క కలర్ ఏం ప్లేస్ చేస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ మనం సెకండరీ కలర్స్లో టెక్స్ట్ ఈ బ్లాక్ యూజ్ చేశాను, సారీ బటన్కి బ్లాక్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ టెక్స్ట్కి వైట్ యూజ్ చేద్దాం. సో దట్ ఇట్ లుక్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ వైట్. కానీ ఇవి రెండు సెంటర్ లేవు కాబట్టి ఇది. సో దిస్ ఈజ్ ఎ కామన్ స్క్రీన్. దీని లోపల బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఒక ఇమేజ్ ప్లేస్ చేస్తే ఇట్ లుక్స్ గుడ్. సో సెలెక్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఐ అనేది ఒక షార్ట్ కట్ ఇమేజ్ ఇంపోర్ట్ చేయడానికి. ప్రజెంట్ ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి. సో ఇట్లా ఏది సెట్ అవుతుంది అనేది మనం అది సింపుల్ రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ ఇంపోర్ట్ చేసి దీన్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని స్కేల్ చేద్దాం. సో ఎగ్జాక్ట్గా ఆర్ట్ బోర్డ్కి మ్యాచ్ అయ్యేటట్టు. ఓకే, ఫైన్. కానీ ఈ బ్యాక్ సైడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది. అది లేయర్స్ నుండి చేయొచ్చు. అలాగే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఫైన్. ఇది యాక్చువల్ స్క్రీన్. కానీ ఇక్కడ ఈ యొక్క యాప్ టైటిల్ గ్రే కలర్ ఉండడం వల్ల కాంట్రాస్ట్ మ్యాచ్ కావట్లేదు. సో నేను టెక్స్ట్ ఈ రెండు కూడా వైట్ కలర్లోకి ప్లేస్ చేశాను. ఓకే, ఫైన్. సో ఈ రెండు కూడా కొంచెం ఇలా ప్లేస్ చేద్దాం. సో అలాగే ఈ బటన్ కొంచెం బాటమ్ సైడ్ ప్లేస్ చేద్దాం. ఇది సింపుల్ స్క్రీన్ అనమాట. ఓకే. కానీ ఇక్కడ మీకు ఈ ప్రతి యాప్కి టాప్ సైడ్ స్టేటస్ బార్ కావాలి. ఈ స్టేటస్ బార్ ఆల్రెడీ ఓపెన్. ఇక్కడ స్టేటస్ బార్ అనే ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో నేను ఇక్కడ నుండి కాపీ చేస్తాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో పెట్టేశాము. సో కంట్రోల్ ఏ కాపీ, దీన్ని క్లోజ్ చేసేసుకొని
ఇక్కడ కంట్రోల్ V అంటే పేస్ట్ అయిపోతుంది. ఇది టాప్ సైడ్ మనం ప్లేస్ చేద్దాం. ఓకే, ఇది కానీ ఇక్కడ ఇది సెట్ కావట్లేదు, ఎందుకంటే ఇది బ్లాక్ ఉంది కాబట్టి కలర్. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ అసెట్స్ ప్యానల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఐకాన్స్, ఇప్పుడు వైఫై ఐకాన్ వచ్చి నాకు వైట్ కావాలి, సెలెక్ట్ వైట్. అలాగే టైం ఐకాన్ ఉంది, సెలెక్ట్ టైం, నాకు ఈ టైం కలర్ వచ్చి వైట్. అలాగే అన్ని ఐకాన్స్, ఈ పర్టికులర్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి సో ఇంకొక బ్యాటరీ ఐకాన్ ఒక్కటే ఉంది ఇక్కడ. సో సెలెక్ట్ బ్యాటరీ ఐకాన్ కలర్ కూడా నేను వైట్ ఇచ్చాను. ఫైన్, ఇది మన సింపుల్ హోమ్ స్క్రీన్. అలాగే దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. సో సెలెక్ట్ ఆర్ట్బోర్డ్ టూల్, దీన్ని డైరెక్ట్గా ఇలా ఆల్ట్ డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. ఓకే, సో వీటిల్లో నాకు ఇవేం అవసరం లేదు, లెటస్ డిలీట్ ఆల్. ఓకే, హోమ్ స్క్రీన్లో మనకి ఇంకేమేమి ఉంటాయి? సో సెలెక్ట్ ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని దీనిపైన ఇలా డ్రాగ్ చేసేసి దీని కలర్ వచ్చి బ్లాక్ ఇద్దాం. అలాగే దీన్ని సెలెక్ట్ చేసి ఇది మోషన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇస్తే, సో బ్యాక్గ్రౌండ్ బ్లర్, అలాగే ఒపాసిటీ కూడా కొంచెం తగ్గిద్దాం, సో లైట్గా. ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే యూజ్ చేయాలని రూల్ లేదు, ఇట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం కాంట్రాస్ట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎక్కువ చేస్తున్నాను, సో దట్ ఫైన్. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఈ బ్యాక్ సైడ్ కంట్రోల్ బ్రాకెట్ క్లిక్ చేస్తే అరేంజ్ సెండ్ టు బ్యాక్, ఈ షార్ట్ కట్ ద్వారా నేను ఆ ఇమేజ్ని ఈ కంట్రోల్ ఈ బ్రాకెట్ క్లిక్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ టాప్కి మూవ్ అయిపోతాయి. ఫైన్, ఇక్కడ మనకి ఈ లాగిన్లో ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ మన హెడ్లైన్ వచ్చి లాగిన్, ఇది ఏ ఫాంట్ ఉండాలి అనేది ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. సేమ్ ఫాంట్, సైజ్ వచ్చి మేబీ ఒక 36 పిక్సెల్స్ తీసుకుంటున్నాను ఇది. అలాగే ఈ పర్టికులర్ టెక్స్ట్ స్టైల్ ఒక బోల్డ్ పెట్టుకుందాం, సో దట్ ఇట్ విల్ హ్యావ్ ఎ మోర్ పాపప్. ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇది డైరెక్ట్గా ఇది లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి ఎక్స్పోజిషన్ ఒక 50 పిక్సెల్స్ మూవ్ చేస్తున్నాను రైట్ సైడ్. ఫైన్, ఇది. సో ఇక్కడ దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని దీని యొక్క ఫాంట్ సైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 36 నేను ఒక 16 పిక్సెల్స్ తీసుకొని నార్మల్ బోల్డ్ కాకుండా నార్మల్ రెగ్యులర్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెగ్యులర్. సో ఫస్ట్ ఏముంటుంది మనకి లాగిన్ స్క్రీన్లో కామన్గా మనకున్న ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్, ఇది నేను క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నాను. అలాగే కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. ఫైన్, సో ఇది కూడా మనకి సో ఎగ్జాక్ట్గా దీనికి అలైన్ చేస్తున్నాను. సో ఈమెయిల్ ఐడిలో ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసి ఆ లైన్ కలర్ వైట్ ఇద్దాం, సో దట్ ఇది కరెంట్ ఈ ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది, సో ఇక్కడ లైన్స్లో టైప్ చేస్తారు. అలాగే దీన్ని ఈమెయిల్ ఐడి ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ravi@gmail.com, ఇది డమ్మీ ఈమెయిల్, జస్ట్ మనకు అర్థం అవడం కోసం పెడుతున్నాం. అలాగే దీని సైజ్ వచ్చి 16, ఇది మీకు క్యాపిటల్ లెటర్స్ పెడుతున్నాను. ఈ 16 ప్లేస్లో ఈ 14 పెడదాం. ఓకే, సో ఇది. సో ఈ రెండింటిని, ఈ 3 ఎలిమెంట్స్ని కలిపి ఇంకొకటి ఏముంటుంది అంటే మనకి పాస్వర్డ్. ఇది కూడా ఎగ్జాక్ట్గా దీనికి అలైన్ చేద్దాం. సో స్మార్ట్ గైడ్స్ ఎనేబుల్ ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా చూపిస్తాయి. ఇప్పుడు మనకి పాస్వర్డ్ మీకు సింపుల్ సర్కిల్ కావాలి, మనం సర్కిల్ టూల్తో యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే మనకు అన్ని ఎడోబ్ అప్లికేషన్స్లో ఆల్ట్ పట్టుకొని 0149, సో షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ 0149 అంటే మీకు సింపుల్ పాస్వర్డ్ ఫీల్డ్ లాంటిది వస్తుంది. డబుల్ క్లిక్, దీన్నే కాపీ చేసేసుకొని కంట్రోల్ V పేస్ట్ చేస్తే మనకి పాస్వర్డ్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఓకే, alt 0149, ఎనీవే అది డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా బటన్ వచ్చి సేమ్ బటన్ నేను డూప్లికేట్ తీసేసుకుంటాను. సో మళ్ళీ మనం రీడిజైన్ చేయకుండా, సో టేక్ ఇట్ సేమ్, ఇక్కడ మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని దీన్నే డూప్లికేట్ చేసుకొని లాగిన్, ఈ రెండింటిని ప్లేస్ చేద్దాం. సెలెక్ట్, సో ఇది టాప్ ఉండాలి, రైట్ క్లిక్, అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. సో దీని ఒపాసిటీని మాత్రం బెటర్ విల్ మేక్ ఇట్ యాజ్ 100. సెలెక్ట్ దీస్ టు, ఈ అలైన్మెంట్ వచ్చి ఇది. సెకండ్ వచ్చి మనకి ఇన్ కేస్ అతను పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వాలి, ఫర్గెట్ పాస్వర్డ్, లింక్ ఇద్దాం ఇది. సో సేమ్ ఇది స్మాల్ లెటర్స్ యూజ్ చేసేసుకొని ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇది ఎగ్జాక్ట్గా ఈ రైట్ అలైన్ ప్లేస్ చేద్దాం, ఫర్గెట్ పాస్వర్డ్. ఓకే,
కానీ ఈ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ ఉంది, అలాగే లాగిన్ ఉంది. సైన్ అప్ అంటే బేసికల్లీ డైరెక్ట్గా క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఈ రెండు స్క్రీన్స్. కానీ ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా తప్పు చేసినప్పుడు బ్యాక్ వెళ్ళాలి అన్నప్పుడు వీ నీడ్ టు క్రియేట్ ఏ బ్యాక్ ఐకాన్. సో నేను ఒక చిన్న రెక్టాంగిల్ తీసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి రౌండెడ్ రెక్టాంగిల్ కన్వర్ట్ చేసేసి అవుట్లైన్ రిమూవ్ చేద్దాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాము. సో టేక్ ఏ డూప్లికేట్, దీన్ని ఆఫ్ సైజ్ రొటేట్ చేసి దీన్ని 45 degrees రొటేట్ చేద్దాం. ఇది బ్యాక్ ఐకాన్ అనమాట యాక్చువల్గా. సో సెలెక్టెడ్, అలాగే టేక్ ఏ డూప్లికేట్, ఫ్లిప్ వర్టికల్, ఇది ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మర్జ్ ప్లేస్ చేస్తే ఇది బ్యాక్ ఐకాన్ వచ్చేస్తుంది. ఈ బ్యాక్ ఐకాన్ మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఒకవేళ ఇది ఎక్కువ అనిపిస్తే మీకు సైజు మేబీ ఒక 25 pixels కన్వర్ట్ చేద్దాం. సో ఇది బ్యాక్ ఐకాన్. ఓకే, సో ఇదేమో లాగిన్ స్క్రీన్, ఇదేమో యాప్ యొక్క హోమ్ స్క్రీన్. ఇన్ కేస్ మనకి ఈ లాగిన్ స్క్రీన్లో ఒకవేళ యూజర్కి అకౌంట్ లేదు అనుకుంటే, డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, ఇక్కడ లాగిన్ ఉంది, అలాగే ఇది ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది. ఒక్కోసారి యూజర్కి ఇద్దరు బ్యాక్ వెళ్తే ఈ స్క్రీన్ వస్తాడు, లేదనుకుంటే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ప్లీజ్ సైన్ అప్ అనే బటన్ కూడా మనం సింపుల్గా ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ ఏ సింపుల్ హోమ్ స్క్రీన్ అండ్ లాగిన్ స్క్రీన్. ఈ రెండు స్క్రీన్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో నేను సేవ్ చేసి అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే యూ జస్ట్ డౌన్లోడ్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.